వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం ఫిష్ ఫ్రై చేసుకున్నామండి. ఇవి రవ్వ అండి. ఇది రవ్వ చేప తీసుకొచ్చి మేము శుభ్రంగా కడిగి పెట్టుకొని ఫిష్ ఫ్రై చేసాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫిష్లోకి ఫ్రైకి కావాల్సిన పదార్థాలు. ఫిష్ ఇలా నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక 2 చెంచాల కారం వేసుకోవాలండి. ఎందుకంటే ఒక 10 పీసుల దాకా ఉన్నాయి కాబట్టి 2 చెంచాల కారం వేసుకున్నాము. ఇవి 1 కిలో చేపలు అండి. ఇవి కేజీ చేపలు. ఇవి తలకాయ తోక తీసేసి ముక్కలు 10 పీసులు అయినాయి. సాల్ట్ 1.5 చెంచా సాల్ట్ పడుతుంది. సాల్ట్ 1.5 చెంచా వేసుకున్నాము. ఇది చాలా బాగుంటుంది. ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూను, గరం మసాలా 1 స్పూను. ఇది కొంచెం ఘాటుగా చేసుకోవాలి, బాగుంటుంది. ఫ్రైడ్ ఏవైనా సరే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయి. అందులోని ఫిష్ అంటే కొంచెం కారం ఎక్కువే ఉండాలి. ఘాటు అనేది కంపల్సరీ ఘాటుగా చేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ వేసాము. ఇప్పుడు లెమన్, నిమ్మకాయ 2 నిమ్మకాయలు రసం తీసుకొని పోసుకోవాలి. 2 నిమ్మకాయలు, 1 చెంచా కార్న్ఫ్లవరు, 1 చెంచా మైదా. ఎందుకంటే ఈ మసాలా అంతా ఊడిపోకుండా ఉండడానికి, నూనెలో అంతా కలిసిపోకుండా ఉండాలంటే కొంచెం మనం ఈ పిండి వేసుకోవాలి. ఒక 2 చెంచాల ఆయిల్ వేసుకొని ఈ మొత్తం మసాలాలన్నీ ఇట్లా చేత్తో మంచిగా కలుపుకోవాలండి. బాగా కలపాలి. ఎందుకంటే అన్నీ కలిస్తేనే మనం చేపలకి మ్యాగ్నేట్ చేసుకుందాం. మనం ఇప్పుడు ప్రతి చేపకి కూడా ప్రతి పీస్కి ఇలా పట్టించాలి. ఒక్కొక్క పీస్కి బాగా మసాలా పట్టించాలి. ఇలాగా ప్రతి పీసు నీట్గా పడుచుకోవాలండి. ఎందుకంటే ఫ్రై చేసుకునేటప్పుడు మంచి ఉప్పు కారం అన్నీ కూడా ముక్కకు బాగా పట్టి టేస్టీగా ఉంటాయి. ఫిష్ తినని వాళ్ళు కూడా ఇది చూస్తే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. స్కిన్ తీసి చేయించుకున్నామండి ఇది, అందుకని మొత్తం ఉప్పు కారం బాగా పడుతుంది. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 గంటల సేపు దీన్ని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కాలి. ఆయిల్ కొంచెం మరీ ఎక్కువ హీట్ అవ్వద్దండి, కొంచెం లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క పీస్ ఈ విధంగా వేసుకోవాలి. మనం 2, 3 ఎన్ని పడితే అన్ని వేసుకుంటూ సిమ్లో పెట్టాలి వేపుకోవాలండి. మంట మాత్రం పెద్దగా పెట్టద్దు, ఎందుకంటే మంట పెడితే ఫిష్ అనేది ఉడకదు, కలర్ వచ్చేస్తుంది. సిమ్లో పెట్టి చేసుకుంటేనే ఫిష్ మొత్తం లోపల మొత్తం కూడా బాగా బాయిల్ అవుతుంది. ఈ విధంగా అన్ని పీసులు కూడా మనం ఈ విధంగా వేపేసుకోవాలండి. చూడండి, ఇట్లా రెడ్గా వేపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫిష్ తినని వాళ్ళు కూడా తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా మీరు కూడా ఫిష్ తెచ్చుకొని వండుకొని తిని చూడండి.